చాలా మంది దగ్గర ఇంకా ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. అందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం యూజ్ చేసే కొద్దీ స్లో అవ్వడం అండ్ ఇంకా లాగ్ అవ్వడం. నా దగ్గర కూడా ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, బట్ చాలా స్మూత్ గా రన్ అవుతున్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీ ల్యాప్టాప్ ని కూడా ఎలా సూపర్ ఫాస్ట్ చేసుకోవాలో ఒక 10 సీక్రెట్ ట్రిక్స్ చెప్తా. డిజేబుల్ స్టార్ట్అప్ యాప్స్ మనం పీసీ లేదా ల్యాప్టాప్ ఆన్ చేయడంతోనే కొన్ని యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటాయి. దీనివల్ల ల్యాప్టాప్ అనేది స్లోగా ఆన్ అవుతుంది అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా చాలా డిగ్రేడ్ అవుతుంది. అందుకే ఈ స్టార్ట్అప్ యాప్స్ ని వెంటనే డిసేబుల్ చేసేయండి. దీనికోసం టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. టాప్ లో స్టార్ట్అప్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న అన్ని అప్లికేషన్స్ ని రైట్ క్లిక్ చేసి డిసేబుల్ చేసేయండి. ఇలా డిసేబుల్ చేయడం వల్ల మీ ల్యాప్టాప్ ఆన్ అయ్యేటప్పుడు లోడ్ ఎక్కువ పడదు అండ్ ఫాస్ట్ గా ఆన్ అవుతుంది. టర్న్ ఆఫ్ విండోస్ అప్డేట్స్. విండోస్ అనేవి చాలా అప్డేట్స్ అయితే తీసుకొస్తుంటుంది. దీనివల్ల అప్పుడప్పుడు మనం పీసీ ఆన్ చేసేటప్పుడు కూడా చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆన్ అయినాక కూడా కొన్ని అప్డేట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో అవుతూనే ఉంటాయి. దీనివల్ల మన నెట్ స్టోరేజ్ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. దీనికోసం టాస్క్ మేనేజర్ లో సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఆల్ సర్వీసెస్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ విండోస్ అప్డేట్ అని ఉంటుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. విండోస్ అప్డేట్ దగ్గర ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ ఉంటుంది. అక్కడ ఆటోమేటిక్ తీసేసి మాన్యువల్ పెట్టుకోండి. అండ్ మీరు వద్దనుకుంటే పర్మనెంట్ గా కూడా డిసేబుల్ అయితే చేయొచ్చు. అండ్ ఏమన్నా ఆన్ గోయింగ్ విండోస్ అప్డేట్స్ ఉంటే వాటిని కూడా స్టాప్ చేసేయండి. విండోస్ ల్యాప్టాప్స్ లో వన్ డ్రైవ్, స్కైప్ ఈ యాప్స్ డిఫాల్ట్ గా వస్తుంటాయి. ఇవి బ్యాక్గ్రౌండ్ లో యూజర్ స్టాటిస్టిక్స్ డేటా ఇదంతా కూడా క్లౌడ్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాయి. దీనివల్ల మన ల్యాప్టాప్ అనేది స్లో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు యూజ్ చేయకపోతే మాత్రం వీటిని కూడా డిసేబుల్ చేసేయండి లేదా అన్ఇన్స్టాల్ చేసేయండి. స్టాప్ నోటిఫికేషన్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫ్రమ్ విండోస్. విండోస్ లో కొత్త అప్డేట్స్ వచ్చే కొద్దీ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ని మనకు నోటిఫికేషన్ ద్వారా విండోస్ అయితే పంపుతుంటుంది. ఇవి పంపడం వల్ల బ్యాక్గ్రౌండ్ లో డేటా యూసేజ్ అనేది పెరుగుతుంది. ఇట్లా కూడా మన ల్యాప్టాప్ అయితే స్లో అవుతుంది. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ని కూడా మీరు సర్చ్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ లోకి వెళ్ళి ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఎనేబుల్ స్టోరేజ్ సెన్స్. మనం ల్యాప్టాప్ ని యూజ్ చేసే కొద్దీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని అన్వాంటెడ్ ఫైల్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫామ్ అవుతుంటాయి. వీటిని మనము వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అయితే రిమూవ్ చేయాలి. ఇట్లా రిమూవ్ చేస్తే మన ల్యాప్టాప్ అనేది కొంచెము ఫాస్ట్ గా ఉంటుంది. కాకపోతే వీటిని మనం రిమూవ్ చేయడం మర్చిపోతుంటాము. అందుకే సర్చ్ లో స్టోరేజ్ అని క్లిక్ చేస్తే స్టోరేజ్ సెన్స్ అని వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసేయండి. ఇది ఎనేబుల్ చేస్తే ఏం చేస్తుందంటే ఎవ్రీ వీక్ కి ఒకసారి ఈ అన్వాంటెడ్ ఫైల్స్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. డిస్క్ క్లీనర్. మన ల్యాప్టాప్ లో చాలా అన్వాంటెడ్ ఫైల్స్, క్యాచీ, జంక్ ఇట్లా చాలా ఫైల్స్ పెద్ద పెద్ద సైజు అయితే స్టోర్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకు అవసరం ఉండవు అండ్ చాలా స్టోరేజ్ ని ఆక్యుపై చేస్తుంటాయి అండ్ చాలా పర్ఫార్మెన్స్ కూడా డిగ్రేడ్ చేస్తుంటాయి. సో వీటిని మనం ఈజీగా రిమూవ్ అయితే చేయవచ్చు. దీనికోసం సర్చ్ లో డిస్క్ క్లీనప్ అని సర్చ్ చేస్తే డిస్క్ క్లీనప్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి సో మీకు ఏమన్నా అవసరం ఉంటే వాటిని అన్టిక్ చేసేయండి. డౌన్లోడ్స్ అట్లా మీకు ఏమన్నా ఫైల్స్ ఉండాలంటే సో మిగతా వాటిని టిక్ చేసేయండి. మీరు డిస్క్ క్లీనప్ క్లిక్ చేస్తే లార్జ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అన్వాంటెడ్వి, జంక్ ఫైల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ మీ సిస్టమ్ కూడా ఫాస్ట్ అవుతుంది. యాంటీవైరస్. చాలా మంది ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ అనేది ఇన్స్టాల్ చేస్తుంటారు వైరస్ రాకుండా ఉంటుంది అండ్ సిస్టమ్ ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్పేసి. బట్ మన విండోస్ లో యాంటీవైరస్ అవసరం అయితే లేదు స్పెషల్ గా ఇన్స్టాల్ చేయడము. ఎందుకంటే డిఫాల్ట్ గానే మనకు విండోస్ లో విండోస్ డిఫెండర్ అని ఉంటుంది. ఎంత పెద్ద వైరస్ వచ్చినా కూడా ఇది ఆ వైరస్ నుండి ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో అందుకే మీరు ఎటువంటి యాంటీవైరస్ ని ఇన్స్టాల్ చేయకండి. ఇది ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఊకే సెర్చ్ అవుతూ ఉంటుంది వైరస్ అని అది ఇది అండ్ చాలా నెట్ ని యూజ్ చేస్తుంది, స్టోరేజ్ ని యూజ్ చేస్తుంది, ర్యామ్ అంతా యూజ్ చేసి సిస్టమ్ ని చాలా అంటే చాలా స్లో చేస్తుంది. అందుకే యాంటీవైరస్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. విండోస్ డిఫెండర్ సరిపోతుంది. చాలా పెద్ద పెద్ద వైరస్ ని కూడా డిటెక్ట్ చేసి ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. మనకు సి డ్రైవ్ ఉంటుంది కదా, విండోస్ ఓఎస్ అండ్ మెయిన్ గా యాప్స్ అన్ని కూడా దాంట్లోనే ఇన్స్టాల్ అవుతుంటాయి. చాలా మంది ఈ సి డ్రైవ్ ని ఫుల్ చేస్తుంటారు, ఎక్కువ స్పేస్ అయితే వదలరు. అట్లీస్ట్ ఒక 25-30 GB అన్న ఫ్రీగా ఉంచుకోండి సి డ్రైవ్ లో. సో దట్ యాప్స్ అన్ని కూడా ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్ గా రన్ అవుతాయి. ఫోన్ లో యానిమేషన్స్ ఎలా అయితే ఉంటాయో విండోస్ లో కూడా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఆన్ చేయడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ పవర్ అనేది కొంచెం తీసుకుంటుంది. దీని వల్ల కూడా కొంచెం స్లో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అందుకే ఈ యానిమేషన్స్ ని ఆఫ్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ లో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ మళ్ళీ అడ్వాన్స్ పైన క్లిక్ చేస్తే అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేయండి. సో మీ ల్యాప్టాప్ మరీ ఓల్డ్, ఒక 5 years కన్నా ఎక్కువ ఓల్డ్ అయితే అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ లేటెస్ట్ ల్యాప్టాప్ అయితే మాత్రము దీన్ని ఆన్ చేయడం అంత అవసరం అయితే లేదు. ఈ 10 సెట్టింగ్స్ చేసినాక ఒక్కసారి మీ ల్యాప్టాప్ ని రిస్టార్ట్ చేయండి. పర్ఫార్మెన్స్ లో డెఫినెట్ గా డిఫరెన్స్ అయితే ఉంటుంది ముందుతో కంపేర్ చేస్తే. ఇదంతా చేసినాక కూడా నా ల్యాప్టాప్ స్లో ఉంది అండ్ ఓల్డ్ ల్యాప్టాప్ అంటే ఒక 2000 రూపీస్ వరకు పెట్టుకోగలిగితే ర్యామ్ అండ్ ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ అండ్ ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఒక 10x వరకు అయితే పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ర్యామ్ అండ్ ఎస్ఎస్డీ అప్గ్రేడ్ చేసుకునే ముందు కూడా కొన్ని విషయాలను అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఇది పీసీ అండ్ ల్యాప్టాప్ కి సేమ్ ర్యామ్ అయితే ఉండదు, రెండింటి కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ లో అట్లా
అట్లా బయట కొనేటప్పుడు కొంచెం చూసుకొని పర్చేస్ చేయండి. అండ్ మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసేటప్పుడు కూడా మీ ల్యాప్టాప్ లో ప్రీవియస్ గా ఏం ర్యామ్ ఇన్స్టాల్ అయి ఉందో చెక్ చేయండి. దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో కూడా చూసుకోండి, ఎందుకంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ర్యామ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ లో DDR3 ర్యామ్ ఉంది 1800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతోని. సో మీరు అప్గ్రేడ్ చేసే ర్యామ్ కూడా సేమ్ DDR3 అండ్ 1800 మెగాహెర్ట్జ్ ఉండాలి. DDR4 ర్యామ్ లేదా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్ పెడతా అంటే మాత్రం సెట్ కాదు. అండ్ మీ ల్యాప్టాప్ లో ఏ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, ఏ SSD సపోర్ట్ చేస్తుందో కావాలంటే గూగుల్లో మీరు మీ ల్యాప్టాప్ మోడల్ నెంబర్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నా దగ్గర ఒక ఓల్డ్ ల్యాప్టాప్ అయితే ఉంది. దీంట్లో 4GB ర్యామ్ ఉంది అండ్ ఇంకా 500GB హార్డ్ డిస్క్ ఉంది. దీంట్లో నేను ఇప్పుడు ఇంకొక 4GB ర్యామ్ ని అప్గ్రేడ్ చేస్తున్నాను అండ్ ఇంకా 250GB SSDని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నేను ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్ళి అయితే ర్యామ్ అండ్ ఇంకా SSD అయితే పర్చేస్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. సో నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈజీగా అయితే ఇన్స్టాల్ చేయగలుగుతున్నాను. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు అండ్ రిస్క్ ఎందుకంటే మాత్రము మీరు బయటకు వెళ్ళి కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తారు. ఒక 2-3 షాప్స్లో కనుక్కొని అప్పుడు మీరైతే అప్గ్రేడ్ అయితే చేయించుకోండి. అండ్ SSD అప్గ్రేడ్ చేసేటప్పుడు కొన్ని ల్యాప్టాప్స్ లో 2 హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, బట్ కొన్నిట్లో ఓన్లీ ఒకటే పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఒకటే ఆప్షన్ ఉంటే మన పాత హార్డ్ డిస్క్ ని తీసేసి ఈ SSDని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మన పాత హార్డ్ డిస్క్ వేస్టే కదా అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, బట్ వేస్ట్ అయితే కాదు. మనకు హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్స్ అని దొరుకుతాయి. సో అది పెట్టుకుంటే మన పాత హార్డ్ డిస్క్ ని ఒక పోర్టబుల్ హార్డ్ డిస్క్ లానైతే కన్వర్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ కొన్నిట్లో CD డ్రైవ్, DVD డ్రైవ్ కూడా ఉంటాయి కదా, అది ఒకవేళ వద్దనుకుంటే క్యాడీ కేసింగ్ అని దొరుకుతుంది. అది పెట్టుకొని ఆ హార్డ్ డిస్క్ ప్లేస్ లా SSDని అయితే పెట్టుకోవచ్చు. SSD అప్గ్రేడ్ చేసినాక మన పాత OS అయితే ఉండదు, మనం మళ్ళీ కొత్తగా OS అయితే వేసుకోవాలి. సో బయట ట్రై చేయండి, ఇన్ కేసు బయట దొరకకపోతే మనం ఈజీగానైతే OS అయితే వేసుకోవచ్చు. ఒక ISO ఫైల్ క్రియేట్ చేసుకొని పెన్ డ్రైవ్ లో బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకొని OS అయితే వేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. ఒకవేళ రాకపోతే మాత్రం బయటనైతే వేయించుకోవచ్చు. బయట కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. సో నా పాత ల్యాప్టాప్ అయితే ముందు చాలా స్లో ఉండే, ఇట్లా ర్యామ్ అండ్ SSD అప్గ్రేడ్ చేసినాక చాలా ఫాస్ట్ గా అయితే అయిపోయింది. సో మీ దగ్గర కూడా పాత ల్యాప్టాప్స్ ఉంటే నేను ముందు చెప్పిన సెట్టింగ్స్ ని ట్రై చేయండి. తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం ర్యామ్ అండ్ SSDని అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ మీరు SSD అప్గ్రేడ్ చేసేటప్పుడు కూడా దీంట్లో 3 టైప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మరీ ఓల్డ్ ల్యాప్టాప్ అయితే SATA SSD అని ఉంటుంది, అండ్ కొంచెం లేటెస్ట్ అయితే M.2 SSD అనేది ఉంటుంది, M.2 SATA అని చెప్పి. అండ్ మరీ లేటెస్ట్ అయితే NVMe అని ఉంటుంది. సో మీరు పాత ల్యాప్టాప్ లో SATA పెట్టే దగ్గర NVMe పెడతా అంటే సూటబుల్ కాదు, కొంచెం చూసుకొని పర్చేస్ చేయండి మీరు ఆన్లైన్ లో కానీ బయట కానీ కొనేటప్పుడు. అండ్ ఇంకొకటి, మీ ల్యాప్టాప్ లో ఏ ర్యామ్ ఏ SSD పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతుందో తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో మోడల్ నెంబర్ సెర్చ్ చేయొచ్చు, లేకపోతే టాస్క్ మేనేజర్ లో పర్ఫార్మెన్స్ లోకి వెళ్తే క్లియర్ గా డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుండి కూడా చూసుకొని పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ కొన్ని బెస్ట్ ర్యామ్స్ అండ్ SSD లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్ కి సూటబుల్ అయ్యేవి. సో మీ ల్యాప్టాప్ కి ఏది సూటబుల్ అవుతుందో అది చెక్ చేసుకొని మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పిన క్యారీ కేసింగ్ అండ్ ఇంకా హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్ వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న పాత ల్యాప్టాప్స్ స్లో అవుతున్నాయి, లాగ్ అవుతున్నాయి అని చెప్పేసి మూలకైతే పడేస్తుంటారు. బట్ నేను చెప్పిన సెట్టింగ్స్ చేసి అండ్ మీ దగ్గర డబ్బులు ఉంటే ర్యామ్ అండ్ SSDని అప్గ్రేడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ అవుతాయి. సో మీ డబ్బులు అయితే చాలా వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ తెలుగు టెక్ టీవీ.